రైతు సంఘాలతో కలిసి పెడన నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఉప్పాల రాము నిరసనలో పాల్గొన్నారు. పెందుర్రు అడ్డ రోడ్ నుంచి బంటుమిల్లి ఎంఆర్ఓ కార్యాలయం వరకు రైతు సంఘాలతో కలిసి నిరసన చేపట్టారు. జీవోను వెనక్కి తీసుకోవాలని ఉప్పాల రాము డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉప్పాల రాము మాట్లాడుతూ బంటుమిల్లి మరియు కృత్తివెన్ను మండలాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంటగా వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. రబీ సమయంలో అపరాలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు చేస్తున్న వరికి సరైన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారన్నారు. వేల కోట్లు లక్షల కోట్లు పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నారు, లాస్ చూపించి బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు. అట్లాగే ఈ ప్రాంతంలో బ్యాంకులు రద్దు చేయండి, లోన్లు రద్దు చేయండి, బ్యాంకు లోన్లు రద్దు చేయండి. అట్లాగే రాయితీలు ఇవ్వండి రైతులకి, లేకపోతే సెస్ కట్టించుకోకుండా రద్దు చేయండి. ఏమీ లేకోకుండా మీరు లేదు అంటే రైతులు ఎట్లా బతకాలి? అది ఈ రోజున ప్రభుత్వ నిర్ణయమే తప్పు. గతంలో కూడా ఈ ప్రభుత్వం ఉండగా మేము ఇస్తామని అధికారంలోకి వచ్చారు, డాల్వా ఇస్తామని అధికారంలోకి వచ్చారు. కానీ ఈరోజు మీరేం చేశారు? గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించడం, మీ ప్రభుత్వాన్ని గతం విమర్శించడం తప్ప రైతులకి, మీరు ఈ ప్రాంత రైతులకి ఎప్పుడు అన్యాయం చేస్తున్నారు. దీన్ని రైతు సంఘం ఖండిస్తుంది. ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకుని రైతాంగాన్ని ఆదుకుని డాల్వాకి అనుమతులు ఇవ్వాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. జీవన ఉపాధి ఎట్లా గడుతుంది? రైతుకి కూలికి వెళ్తా చాగుద్దా? 1000 రూపాయలు ఇవ్వాలి. ఎంతగాని అంటారేమో. ఈ పంట రాళ్ళగొట్టిన పంట ఏమాత్రం కూడా గింజ కూడా రైతుకి 5000 కూడా మిగలదు. ఇవాళ 5000 రూపాయలు ఎట్టుకుని ఎకరానికి వచ్చి ఎట్లా బతుకుతాడు? చిన్న విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది, మిగలవాన్ని అని చెప్తున్నా. ఆ ప్రాంతంలో మినువులు అవ్వ కనుక మినువులు అయినాయి అనుకోండి పై వాళ్ళకలాగా, మన బండి మిల్లి పై వాళ్ళలాగా మేము మినువులు వేసుకుంటాం. మాకు నొప్పేంటి దాళ ఓడటానికి? మామూలుగా దాళ ఓడవాలనేది సిద్ధాంతం ఎక్కడ ఉంది? మినువులు వేసుకుంటాం. మాకు కూడా కనీసం ఎకరానికి 1 బస్తా మినువులు పండినా పర్వాలా. కానీ ఇరిగేషన్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు నిజమైన పాలకులు అయితే వీళ్ళు పరిశోధన చేయించి ఈ ప్రాంతం మినువ బుద్దా అవదా అనేది పరిశోధన చేయించాలిగా. మినువు వేసుకోండి అని చెబుతారంటే వీళ్ళు ఒక కన్ను పోయింది ఉండగానే పోగొట్టుకోవాలంటే ఇక్కడ రాళ్ళు కొట్టిన పట్టకు వచ్చి ఈ మినువులు వేసేసి మినువులు పోగొట్టుకుంటే వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ మరి పుష్కలంగా నీళ్లుండి కూడా దురదృష్టం మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయి సముద్రానికి వదిలే పరిస్థితి వరదలు వస్తే. ఈవేళ మీరు ఏదైతే హామీ ఇచ్చారో మళ్ళా చెప్తున్నా, ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుని, ఎందుకంటే 2వ పంట దాళవ పంటకు నీరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీ నిలబెట్టుకోండి దయచేసి. మేము కూడా పార్టీలకు అతీతంగానే రైతులు అలాగే రైతు సంఘ నాయకులకి రైతులకు మద్దతుగానే మేము వచ్చాం, పార్టీల గురించి కాదు. ఎందుకంటే రైతు అనేవాడు ఉంటేనే మనందరం కూడా భోజనం చేసేది, 3 పూట్ల అన్నం తినేది. మరి అదే రైతుకి ఇవాళ పస్తులు ఉండే పరిస్థితి, పనులు లేవు, భోజనం లేదు. కాబట్టి మళ్ళా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది సముద్ర తీర ప్రాంతం, మొత్తం చౌడుబారిపోతున్నాయి పంటలన్నీ కూడా. కనీసం ఆక్వా కూడా మన నీళ్లు ఉంటేనే ఆక్వా అయినా సరే పండేది. చేపల చెరువులకే నీళ్లు కావాల్సిందే. మేము అడిగేది కేవలం పంట పొలాలకే. పంట పొలాలు 20,000 ఎకరాల్లో 20,000 ఎకరాలు కేవలం బంటుమిల్లి కృత్తివెన్ను 2 మండలాలకే మేము నీళ్లు అడిగేది. ఏదో ఈఎన్సీ గారు చెప్పినట్టు కృష్ణా డెల్టా మొత్తం 13 లక్షలు అడగట్లా. అయ్యా దయచేసి వినండి. కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, అలాగే ఇరిగేషన్ మంత్రి గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మరి మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం. మీరు మంచి మనసు ఈ యొక్క కాకి లెక్కలు చెప్తున్నారు. ఇది సరైనది కాదు, ఇది దుర్మార్గం. ఇవాళ రైతాంగాన్ని ఇవాళ మోసం అన్యాయం చేయటం